ప్రముఖ గోష్పాద క్షేత్రం గోదావరిని ఆనుకుని ఉండే కొవ్వూరులో రాజకీయం గరంగరంగా సాగుతోంది. ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఆమెను తప్పించి పక్క నియోజకవర్గం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఇన్ఛార్జిగా సీఎం జగన్ తెరపైకి తీసుకురావడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగలపూడి అనితని తప్పించి మరో అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించాలని చూస్తుండడంతో ఉభయ గోదావరి జిల్లాలోనే హాట్ సీటుగా మారింది కొవ్వూరు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టుంది. 1999లో కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ తప్ప 1983 నుంచి ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తుంది. అయితే ఈ సీన్ మార్చేలా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి కూడా గెలిచి తమకు కంచుకోటగా మార్చుకోవాలని చూస్తోంది. మరి కొవ్వూరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉంది? వైసీపీ ప్లాన్ ఫలిస్తుందా? మళ్ళీ టీడీపీ జెండా ఎగురుతుందా? తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో తానేటి వనిత, వంగలపూడి అనిత వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోరు జరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత 52% ఓట్లు సాధించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత 36% ఓట్లను రాబట్టారు. ఇతరులకు 12% ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో కొవ్వూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు తలారి వెంకట్రావుకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేమిటి? సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తలారి వెంకట్రావుకి ఖచ్చితంగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి వెంకట్రావుకి ఈసారి మైనస్ అయ్యే అంశాలేమిటి? నియోజకవర్గానికి సడన్గా ఇన్ఛార్జిగా రావడం రాజకీయంగా నెగిటివ్గా చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం, హాస్పిటల్స్లో సరైనటువంటి వసతులు లేకపోవడం ప్రధానమైనటువంటి మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయమైనాయి. సో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వనిత మంత్రిగా ఉన్నా కూడా సరైన అభివృద్ధి జరగలేకపోవడం కూడా ఖచ్చితంగా మైనస్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నిత్యావసరాల ధరలు పెరగడం మరో వ్యతిరేక అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందడం కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కొత్తపల్లి జవహర్. మరి జవహర్కి ఈసారి ఈ నియోజకవర్గంలో అనుకూలమైన అంశాలు ఏమిటి? ప్రధానంగా రాజకీయ అనుభవం ఖచ్చితంగా కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తామని ప్రకటించడం కూడా ప్లస్గా చెప్పుకోవచ్చు. మరి కొత్తపల్లి జవహర్కి ఈసారి మైనస్ పాయింట్స్ ఏంటి? నియోజకవర్గ టీడీపీ నేతల్లో చాలామంది వ్యతిరేకిస్తుండడం ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నియోజకవర్గం మారడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ముప్పిడి వెంకటేశ్వరరావు టికెట్ కోసం ప్రయత్నిస్తుండడం కూడా మరో నెగిటివ్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ముప్పిడి వెంకటేశ్వరరావుకు అనుకూలమైన అంశాలు ఏమిటి? పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి క్యాడర్ పూర్తిగా ఈయనకి మద్దతు ప్రకటిస్తున్నారు. మరోవైపు పార్టీ టిక్కెట్ దక్కితే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు కొంతమంది స్థానిక వైసీపీ నేతలు. ఇది కూడా కలిసి వచ్చే అంశం. ఇక సామాజిక వర్గ పరంగా కూడా ఈయనకి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వ విధానాలపై పోరాడుతూ ఉన్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలు కూడా ఈయనకి మద్దతు ప్రకటిస్తుండడం ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. మరి ముప్పిడి వెంకటేశ్వరరావుకు మైనస్ పాయింట్స్ ఏంటి? ప్రధానంగా తొలిసారి కొవ్వూరు నుంచి పోటీకి ప్రయత్నిస్తూ ఉండడమే ప్రధానమైనటువంటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు. మరోవైపు అధికార పార్టీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా రాజకీయంగా ఎంతవరకు ఎదుర్కోగలుగుతారనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు టీవీ రామారావు. మరి టీవీ రామారావుకి ఈసారి అనుకూలమైన అంశాలు ఏమిటి? పరిశీలిస్తే ఈయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి చాలా ప్రత్యేక సంబంధం కొనసాగుతుంది. ఇక 2009లో కొవ్వూరులో ఈయన గెలిచారు. ఇది ఖచ్చితంగా ఆ అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జనసేన క్యాడర్ పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే రామారావుకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఈయనకి సంబంధించిన అనుకూల పాయింట్స్. మరి టీవీ రామారావుకు ఉండే మైనస్ అంశాలు ఏమిటి కనుక పరిశీలిస్తే రామారావుపై గతంలో వేధింపుల కేసు ఒకటి కొనసాగుతుంది. ఇది ఏ స్థాయిలో మైనస్ అవుతుందో అనే ఒక అంశం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు.
రానున్న ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. తలారి వెంకట్రావు వర్సెస్ కొత్తపల్లి జవహర్. వీళ్ళిద్దరి మధ్యగానే పోటీ జరిగితే వైసీపీకి 44%, తెలుగుదేశం పార్టీకి 51%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొవ్వూరులో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కొత్తపల్లి జవహర్ పోటీ చేస్తే 51% ఓట్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు 44% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు రానున్నాయి. మరోవైపు తలారి వెంకట్రావుతో ముప్పిడి వెంకటేశ్వరరావు గనక పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. తలారి వెంకట్రావు వర్సెస్ ముప్పిడి వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే తలారి వెంకట్రావు ముప్పిడి వెంకటేశ్వరరావు మధ్య పోటీ కనుక జరిగితే విజయం టీడీపీనే వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ముప్పిడికి 53% ఓట్లు వచ్చే అవకాశం ఉంటే వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు 42% మాత్రమే ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ రకంగా చూస్తే జవహర్ కన్నా ముప్పిడి వెంకటేశ్వరరావుకే నియోజకవర్గంలో ఎక్కువ మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో మళ్ళీ జయకేతనం ఎగిరివేసే ఛాన్సెస్ ఉంది. ఇక వైసీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణాలు చూస్తే మంత్రిగా ఉన్నప్పటికీ తానేటి వనిత నియోజకవర్గ అభివృద్ధి చేయలేకపోయారు అనే అభిప్రాయం జనంలో బలంగా వ్యక్తమవుతోంది. అలాగే కొవ్వూరులో పెద్దగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా ప్రస్తుత పార్టీపై వ్యతిరేకత పెరగడానికి కారణంగా తేలింది. అదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కూడా కీలకంగా మారబోతోంది. కాపు సామాజిక వర్గ ఓట్లలో చాలా వరకు ఈ కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో గోపాలపురం నుంచి వస్తున్న తలారి వెంకట్రావుకి ఇక్కడ యాక్సెస్ తక్కువగా ఉన్నట్లు సర్వేలో తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం నుంచి స్కీముల రూపంలో లబ్ధి పొందుతున్న వారు ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.